నెట్వర్క్ నెచ్చినప్పుడు ఖరాబ్ బండి ఖరాబ్ అవుతుంది వీడికి ఎవరు చేస్తలేరు మాకు ఎవరికైనా ఇది అవుతారు. నువ్వు 45 బస్తాలు కాదు 1200 కిలోలు వేయి దాని లెక్క ప్రకారం తీసుకోవతా. ఇసుక బండ్లే ఇగో దగ్గర దగ్గర ఇవి 50 దాకా బస్తాలు ఉంటాయి. ఇవి కిలోలు 1200 కిలోల కన్నా తక్కువ ఉంటుంది అంటారు. ఇది ఇక చూడండి, ఇక ఆర్డర్ తీసుకున్నదేమో ఇది కస్టమర్ మాట్లాడినది చూడండి. నలభై చేయండి అంటున్నా. 40 నువ్వు 4-5 తీస్తా అంటే ఎట్లా? అదేమంటున్నా 40 బ్యాగులు చేయి. నువ్వు 45 కాదు, నా దగ్గర 40 బ్యాగులు ఉండాలి. వేయించుకున్నాక నేను చెప్తా దించే. నువ్వు మిగతా దించు, నేను వేయించుకొనే చెప్తా కదా నీకు. మీరు నెత్తికార మాకు చేస్తున్నారు. ఏడి నుంచి ఏడికి అంటే బరువు ఉంది కదా, 300 కిలో 1200 కిలోలకు 800 కిలోలు ఎక్కువ వేసుకొస్తాను. కిలోల లెక్క ఇవి నువ్వు నాకు. పోటర్ కాబట్టే చెప్తున్నా, పోటర్లో 1200 kgs బరువు. మరి దాని లెక్కనే తీసుకొస్తున్నా. నువ్వు ఎక్కువ బరువు వేసినావు కాబట్టి దాని ప్రకారం కాటా చేసి నువ్వు ఎక్కువ కిలోకు 10 రూపాయల లెక్క ఇచ్చేసి. కాదు కాదు కాదు, నేను దగ్గరనే కాబట్టి చెప్తున్నా. నేను ఇంకా లాంగ్ అయితే అసలే తీసుకురాకుండా ఇసుక కాబట్టి. ఇది లేదన్న 300 అవుతుంది అన్న, 300 అవుతుంది. ఓ వజన్ ఉన్నది ఇది, 300 అవుతుంది ఎక్స్ట్రా. నేను 150 అని చెప్పలేదు, 300 అని చెప్తున్నా. నేను ఏమంటున్నా, ఎన్ని కిలోలు 1200 కన్నా ఎన్ని కిలోలు ఉంటే 1 కిలోకు 10 రూపాయల లెక్క ఇచ్చేసేయి. అది ఇచ్చిపెట్టు, నువ్వు చెప్పు, అది చెప్తే మాట్లాడదాం. సార్ అరే అతని ముంగల్నే ఇయ్యను అని అతను మాట్లాడుతుంటే మళ్ళా ఈడికో వెళ్ళి పోయినాక ఆడిపోయినాక మాకు సంబంధం లేదు అంటాడు. ఆడిపోయినాక నాకు సంబంధం లేదు అంటే మళ్ళీ ఎవరిని పట్టుకో. నువ్వు అప్పటి నుంచి తింటున్నాడా? మరి అతనే కదా తప్ప చేసింది. మరి మీరు తినలేరు అంటే నాకు ఇప్పుడు నీకు తక్కువ కాట చేతప్ప నువ్వు ఊకే తక్కువ నింపినా నాకు నడిపెట్టడానికి ఆ ఇసుక గురించి చెప్తావు. 20 కిలోల బ్యాగ్ ఇద్దరు వాటి చెప్తా. ఎంతలో కాట చేసుకోవాలి సంబంధం లేదు. తక్కువ నింపినావు ఎక్కువ నింపినావు అంటే పైసలు ఎక్కడుకో సారుతుంటే అంటే మీరు నాకు అతను వింటున్నాడా? నువ్వే అన్నావు కదా, నేను మాట్లాడినా కదా. మరి మాట్లాడి ఇప్పుడు చెప్పినా కదా నేను. వాళ్ళ కడుపు మీద కొట్టకూడదు, మాకు ఆల్రెడీ కడుపు మీద కొట్టే ఈఎంఐలు కట్టలేదు తెలుసా. ఇంటికి వచ్చి నేను నానా బూతులు తిట్టిండు ఫైనాన్స్ వాడు. ఆ గుద్దల దమ్ము లేనప్పుడు ఎందుకు కొన్నావు రా భయ అని. ఇక ఇట్లా 300-400 గిడికెళ్ళి అది వజన్ ఎక్కువ వేసుకొని పోతే ఏ బండి టాటా ఏసీలో అంతే పోతుంది, అశోక్ లేలాండ్లో అంతే పోతుంది, పెద్ద లారీలో అంతే పోతుంది. చెప్పు నువ్వే. మరి ఏ బండికి ఆ బండికి రేట్లు ఉంటాయి. ఇప్పుడు ఇది 2 టన్నుల మాలు, 2 టన్నుల మాలు ఈ బండికి గుంజేదా? 20 కిలోలే మీరే గంతవనం తిప్పలు ఆడుతున్నారు అంటే ఇక 2 టన్నుల మాలకి ఇది ఆడే
5 అంటావు, అవి 50 పైన ఉన్నాయి. నేను పోయేటప్పుడే లెక్క పెట్టినా. అరే మరి నువ్వు అట్లే అంటావు. అరే నువ్వు జూట ఆడవే, నేను లెక్క పెట్టినా కదా మరి. లెక్క పెట్టినా కాదు అంటావు. ఇట్లా వెళ్ళన్నాడా ఇట్లా ఇదే ఆ జిఎన్సీ బస్ స్టాప్ బస్సులు మారయా. నేను ఇంకా మాట్లాడుతుంటే అవి లేవు ఇవి లేవు పెట్టిండు. అది కరెక్ట్. చిత్రం మలుపు ఇళ్ళకేం ఆడికి మలుపు ఇళ్ళకేం పోవాలి. చక్కగా ఇట్లా పోయి అది ఎక్సైజ్ పట్టుకుంటే కూడా అయిపోతుంది. ఫంక్షన్ అవుతుందట కదా. రాంగ్ రూట్, అది రాంగ్ రూట్ అవుతుంది. రాంగ్ రూట్లో పోకూడదు, రాంగ్ రూట్లో పోకూడదు. రోడ్ కూడా పడుతుంది. అది ఇటు పోతాం, అటు ఇటు పోతాం. రోడ్ ఇక్కడ రోడ్ పడుతుంది. అటు సైడ్ చిన్నగా అవుతుంది, అది కిందికే మలుపుకుంటుంది. మరి ఆ ఫంక్షన్ ఏమి అవుతుందంట గల్లీలో. చెప్పే కదా నీకు ట్రైన్ రమ్మని మరి చేయలేదు. అయిపోతుంది. వీడికెళ్ళి డైరెక్ట్ మీదకి ఎత్తుకోతారా? గాడికైనా కానీ మామూలుగా పర్లేదు. అదేలే ఊకి ఈడు ఇబ్బంది చేసుకుని 10-20 నిమిషాలు అయితే మనకు కానీ మరి అట్లా
ఎవరికైనా అదే కదా. మేము కూడా ఎక్కడ మంది ఎక్కువ తీసుకోవాలి పని చేస్తాం నేను పని చేస్తాను ఎండల మీద మాత్రం రాను దాన్ని 4 వందలు ఇప్పటికి ఇక్కడే అక్కడే సంచి బాగలేదు నీకు ఇబ్బంది అవుతుంది. ఒకటి రెండు నాలుగు చేతులు నొప్పున్నాయి నా చేతులు నొప్పున్నాయి అట్లయితే లేదు ఒకటి 4 5 6 7 మొత్తం 50. మొత్తం 53. 1 2 3 4 5 6 7 పోయినాయేమో 10 మొత్తం కలిసి 53 ఉన్నాయి.